రోటరీ క్లబ్ సెంట్రల్ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ 100 గ్రామాలకు 100 వీల్ చైర్స్ వితరణ చేయడం క్లబ్ సభ్యులను అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు అర్జున్ విల్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య హాజరయ్యారు. రోటరీ క్లబ్ అనేది ఒక సేవా కార్యక్రమం లాంటిదని, అందులో క్లబ్ ముందుంటుందని, ఒంగోలు నియోజకవర్గంలో 2 మండలాలు కొండపి, సంతనూతలపాడు తదితర మండలాలకు ఒక గ్రామానికి ఒక్కొక్క వీల్ చైర్ అందించడంతో పాటు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు శుభ పరిణామని అన్నారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. రోటరీ క్లబ్ స్టేట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్వి రాంప్రసాద్, రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు శ్రీనివాసరావు, లక్ష్మి, విసి రెడ్డి, అంకమ్మ చౌదరి, అర్జున్ విల్లాస్ నిర్వాహకులు బిఎంఆర్ శంకర్, లక్ష్మీనారాయణ, నాగరాజు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు. పోయినసారి కూడా పెడితే ఆ రోజు కలెక్టరేట్లో మీటింగ్ వల్ల ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఎప్పుడు రోటరీ క్లబ్ కూడా ప్రజల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే మనం చేస్తే 10 మందికి ఉపయోగం ఉంటుందో దానికి ముందుండి చేస్తూ ఉంటారు రోటరీ క్లబ్ వాళ్ళు. దానికి మనస్ఫూర్తిగా ఆ కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ కూడా 100 వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. అది కూడా 2 మండలాలు, అదేవిధంగా నూతలపాడు కాన్స్టిట్యున్సీలో కానీ అందరికి కలిపి ఒక 100 కొండేపి కొన్ని ఊళ్ళల్లో కానీ ఎక్కువ పర్సెంట్ ఎవరికైతే ఈరోజు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు వీల్ చైర్స్ కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా 4 చోట్ల వాటర్ ప్లాంట్లు దాన్ని కూడా డొనేట్ చేశారు. ఏదున్నా కూడా ఒక మంచి కార్యక్రమాలను కూడా వాళ్ళు చూసి 10 మందికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూర్చొని ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే వాళ్ళ కమిటీలో ఉండే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనం ఇందాక అందరికీ బావ అని చెప్పాడు, అందుకని మనకు కూడా బావగారు కూడా మైండ్స్ ఆయన చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంత వాళ్ళు కూడా ఈ రోటరీ క్లబ్లకు పెట్టుకోవటం, రోటరీ క్లబ్ ద్వారా 10 మందికి ఉపయోగించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా రాంప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ ప్రెసిడెంట్లు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకు కూడా సైకిల్స్ ఈరోజు 2 మండలాల్లో గడిపి ఒక 2500 దాకా సైకిల్స్ నీడ్ ఉంది. ఆల్రెడీ ఒక 150 సైకిల్స్ మనం ఇచ్చాము. నేను వేరే వాళ్ళని కూడా కొంతమందిని కూడా అడిగాం. వాళ్ళు కూడా కొంతమంది డొనేట్ చేసి వాళ్ళ పేరు కూడా వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని పిల్లలకి సైకిల్స్ ఇస్తే రేపు ఓపెన్ అయిన తర్వాత స్కూల్స్ ఎవరికైనా కూడా అటు జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, పొరుగురు నుంచి వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని దగ్గర కూడా సైకిల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మన రాంప్రసాద్ గారిని, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ ఏదైనా ఉన్నా కూడా చెప్పమని చెప్పారు. వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ 8 వాటర్ ప్లాంట్లు మన 2 మండలాల్లో రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మేజర్ పంచాయతీలో ఇదివరకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది. కాబట్టి ఇది ఒక అందరికి కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన స్టేట్ నుంచి ఇండియా వైడ్ చేస్తే 32 మందిని సెలెక్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో 5 విలేజెస్ సెలెక్ట్ చేశారు. దాంట్లో మనదొకటి, మన జిల్లాలో అదొకటి. దానికి అవార్డు కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ చేతి మీదుగా అవార్డు కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సెంట్రల్ ఫండ్స్ ఇస్తారు డెవలప్మెంట్. అది చిన్న ఊరు, ఎంత 2,000 ఓట్లు ఉంటాయి. అలాంటిది అన్ని యాంగిల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ వచ్చేసి దాన్ని అన్నీ కూడా చూసి దాన్ని చేసి అవార్డు ఇచ్చారు. సంస్థ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అంటే నా స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకుంటే సంస్థ ఒక్క రోటరీ మాత్రమే. నిన్న రాత్రి బీజేఆర్ మైనింగ్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు, రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు వారి సహాయ సహకారాలతో దాదాపు 300 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా మన శంకర్రావు గారు సంస్థ చేస్తున్నటువంటి, కాబట్టి వారి కుటుంబ సభ్యులు, వారి సంస్థ కూడా ఇంకా పైకి ఎదగాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఇటువంటి అవకాశం కల్పించారు.